ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. కోడికత్తి సీను షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు. అప్డేట్ అయితే వచ్చింది. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మనందరికీ తెలిసి ఈ మధ్య కాలంలోనే కోడికత్తి సీన్ అయితే కనుక జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నాడు. దానికి సంబంధించి వివరాలు అయితే తెలుసుకుందాం. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఎన్నికల సమయంలో కోడికత్తి సీను కీలక నిర్ణయం. వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. అమలాపురం నుంచి కోడికత్తి సీను పోటీ. ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం జగన్పై దాడి కేసులో సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించిన జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి సీను రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఏ పార్టీ అయినా సరే అవకాశం ఇస్తే పోటీ చేయాలని భావిస్తున్నారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని కోడికత్తి సీను తెలిపారు. అమలాపురం అసెంబ్లీ బరిలో నిలవాలని తాను ఆశపడుతున్నట్లు చెప్పారు. ప్రధాన పార్టీలు తనకు సీటు కేటాయించాలని అయితే కోరుతున్నాడు. జైలు జీవితం చాలా నేర్పిందని, అన్యాయానికి గురవుతున్న ప్రజల పక్షాన పోరాటం చేస్తానని శ్రీను పేర్కొన్నారు. సో దీనిపై మరి పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది. సీఎం జగన్పై దాడి కేసులో అయితే కనుక చాలా రోజులు కోడికత్తి శ్రీను అలియాస్ జనిపల్లి శ్రీనివాస్ అయితే జైలు జీవితం అయితే గడిపారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత రాజకీయాల్లో పాల్గొనే ఆలోచనలో ఉన్నట్లయితే చెప్తున్నారు. పోటీ చేసే ఆలోచనలో. ఏ పార్టీ అవకాశం ఇచ్చినా కూడా పోటీ చేస్తాను. ఏ పార్టీ అవకాశం ఇవ్వకపోయినట్లయితే కనుక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడతానని అయితే కోడికత్తి సీను చెప్తూ ఉన్నారు. దీనిపై మరి వైసీపీ, టీడీపీ అలాగే జనసేన నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది.